లెట్స్ గో టు సామ్ 23. కీర్తనలు 23వ అధ్యాయానికి మనము వెళ్దాం. లెట్ us meditate for few minutes. Maybe everyone knows this psalm. అందరికీ కీర్తన తెలుసు. చిన్నపిల్లలు తరచుగా దీన్ని చదువుతూ ఉంటారు, బట్ దే డోంట్ నో దిస్ మీనింగ్. పెద్ద పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరు కూడా దీన్ని మెడిటేట్ చేయలేరు, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ స్మాల్ సామ్. ఇది చాలా చిన్న కీర్తన, నాకు తెలుసులే అని చాలామంది దాన్ని అట్లా కొట్టివేస్తూ పక్కనకి చరిపేస్తుంటారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు లుక్ ఆఫ్టర్ దిస్ స్క్రిప్చర్. అందరూ కూడా ఈ స్క్రిప్చర్ని తీయండి. సామ్ 23 నంబర్ 1 మొదటి నుంచి మనము చదువుకుందాం. దావీదు ఒక పాట రాసుకున్నాడు. అదే ఒక వాక్యంగా మనకు మారింది, అదే ఒక ప్రవచనంగా మారింది. మీరు అనుకోవచ్చు బైబిల్లో వాక్యము అది ఇది అనే ఏం లేదు అక్కడ. దావీదే దేవుణ్ణి ఉద్దేశించి, దావీదే దేవుణ్ణి నమ్మి, దావీదు దేవుడి గురించి బాగా తెలుసుకొని దావీదు ఒక పాట రాసుకున్నాడు, యెహోవా నా కాపరి అని. He wrote a psalm, he wrote a song called Psalm 23. కీర్తనలు, పాటలు 23వ పాట అని నేను అనగలను దాన్ని. సో మీరు బాగా గమనిస్తే ఎలా ఆయన రాసుకోగలిగాడు దీన్ని అంటే, దేవుని యొక్క ఎబిలిటీని తెలుసుకొని, దేవుని యొక్క సామర్థ్యాన్ని తెలుసుకొని, దేవుని యొక్క శక్తిని, దేవుడి గురించి ఎక్కువగా సహవాసం చేసినప్పుడు దేవుడి గురించి కొన్ని సీక్రెట్స్ అతనికి పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. ఏమవుతాడు దేవుడు నీకు అని పరిశుద్ధాత్ముడు అడిగినప్పుడు ఆ దావీదు అంటున్నాడు, దేవుడు నాకు కాపరవుతాడు. కాపర్, హీఈస్ మై షెపర్డ్, హీఈస్ మై షెపర్డ్. అంటే నేనెవరిని? గొర్రెని. అంటే గొర్రె ఎవరి మాట వింటది? కాపరి మాట వింటది. సో ఇప్పుడు నేను ఆయన మాట వింటున్నాను కాబట్టి ఆయన నాకేమవుతాడు? కాపరవుతాడు. హీ ఈజ్ మై షెపర్డ్ అని ఎలుగెత్తి దావీదు భక్తుడు ఇలా పాడుతున్నాడు, యెహోవా నా కాపరి, యేసయ్యా నా కాపరి, పరిశుద్ధాత్ముడా నా కాపరి. పాత నిబంధనలో వాళ్ళే ఇంత గొప్పగా దేవుణ్ణి పొగడగలిగి పాడుతున్నారు. What happened to this New Testament congregation? What happened to this New Testament people? Why you are not calling your God as a shepherd? దేవుడు నిన్ను కాపరిగా ఎందుకు పిలవట్లేదు? When you are in poverty, when you are in joblessness, నీ ఉద్యోగం లేనప్పుడు, నీ జీవితంలో కరువు ఉన్నప్పుడు, నీ జీవితంలో సమృద్ధి లేనప్పుడు, నీ జీవితంలో డబ్బులు లేనప్పుడు నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నువ్వు శోధింపబడుతున్నావు, నువ్వు ఏడుస్తున్నావు, కానీ నాకు లేమి కలుగదు అని నువ్వు ఎప్పుడు పలకలేకపోతున్నావు. బికాజ్ యు ఆర్ నాట్ నోయింగ్ అబౌట్ యువర్ గాడ్. నీ దేవుడి గురించి నీకు తెలియట్లే. వెంటనే అతను రాస్తున్న పాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే నేను పేదరికంలోకి వెళ్ళను. ఐ డోంట్ గో టు ద పావర్టీ లెవెల్. నేను అసలు పేదరికంలోనికి వెళ్ళను. నాకు అన్నం లేదా, నేను పేదోడిని కాదు. నా దగ్గర డబ్బు లేదా, నేను పేదోడిని కాదు. నేను అసలు ఒప్పుకోను, నేను నాకు లేమి కలుగదు అంటున్నాడు దావీదు. సో దేవుడు రాయలేదు కీర్తన, దావీదే దేవుడి గురించి గొప్పగా తెలుసుకొని రాశాడు. ఆమేన్. అలా పలికినోడు ఏమయ్యాడు లాస్ట్కి తెలుసా? రాజు అయ్యాడు. హి బికేమ్ ఎ కింగ్ అండ్ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ కింగ్స్ ప్రేయర్ అండ్ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ కింగ్స్ సాంగ్. ఒక రాజు పాట రాస్తే ఎట్టుంటుందో అటు రాశాడు. ఒక రాజు ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో అలా రాశాడు. ఒక రాజు మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో అలా రాశాడు. I'll tell you some deep secrets about this psalm today. లోతైన మర్మాలు నీ జీవితంలో. దావీదు ఎక్కడున్నాడు? 90% అడవిలోనే ఉన్నాడు. దావీదు 90% ఎక్కడున్నాడు? యుద్ధాలేనే ఉన్నాడు. దావీదు 90% ఎక్కడున్నాడు? లైఫ్, తన జీవితం అంతా కూడా అరణ్యంలో బతికాడు. కానీ అతను రాసిన పాట చాలా అద్భుతంగా ఉంది. ఆమేన్. So when you're in problems, when you're in tough time, when you're in poverty, when you're in joblessness, ఒకటే పలకాల, నాకు లేమి కలుగదు. Amen. The Lord is my shepherd, I should not lack. నేను పేదరికములోకి, నేను గడ్డుతనములోకి వెళ్ళను అంటున్నాడు దావీదు. వావ్,
సో డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్. ఆయన దేవుడిని ముందు పెడుతున్నాడు. ఆమేన్. రోగం వచ్చిందా, ఆయన ఒకటే అంటున్నాడు, స్వస్థపరచువాడా రా ముందుకు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ దగ్గర పేదరికం ఉందా, నీ దగ్గర అవసరత ఉందా, ఒకటి అన్నాడు, యెహోవా ఈరే రా నా ముందుకు అంటున్నాడు దావీదు. నువ్వు ఏ విధంగా పిలుస్తున్నావు నీ దేవుడిని రోజు నీ శ్రమల్లో, నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ వేదనలో, నీ శోధనలో నువ్వు దేవుణ్ణి ఏ విధంగా మొరపెడుతున్నావు? యు ఆర్ కాలింగ్ మెనీ పీపుల్, యు ఆర్ అడ్వైజింగ్. మీరు చాలా మంది దగ్గర అడ్వైజులు తీసుకోవచ్చు, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది. నో నో నో, యూ ఫైనల్లీ యూ నీడ్ టు ఆస్క్ గాడ్. దేవుణ్ణి అడగలను. చూడండి ఆయన రాసినటువంటి కీర్తన, ఆయన రాసిన పాట, యెహోవా నా దేవుడు అనలేదు, ఆయన నా కాపరి అన్నాడు. ఆమేన్. హి ఈజ్ వెరీ క్లోజ్ టు గాడ్. ఎవరైతే దేవుడికి క్లోజ్గా ఉంటారో వాళ్ళు ఆ కీర్తన రోజు పాడుకుంటారు. ఆమేన్, ఆమేన్. When you are in bus, when you are in cab, when you are in auto, when you are in train, when you are in job, man, you need to sing this song every day. You need to tell that. ఒకటి సింపుల్, మీకు నాన్న అమ్మ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫోన్ ఉంది, ఆ ఫోన్లో ఏమని ఫీడ్ చేసుకుంటారు? ఆ వ్యక్తి పేరు కానీ ఫీడ్ చేసుకుంటారా, లేదంటే ఆ వ్యక్తిని డాడీ అని ఫీడ్ చేసుకుంటారా, మమ్మీ అని ఫీడ్ చేసుకుంటారా, లేదంటే ఆమె పేరు ఫీడ్ చేసుకుంటారా, లేదంటే ఏమని ఫీడ్ చేసుకుంటారా మీ ఫోన్లో? లేదంటే మర్యాద లేకుండా ఫీడ్ చేసుకుంటారా, లేదంటే గౌరవం లేకుండా ఫీడ్ చేసుకుంటారా? సే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ హ్యావింగ్ పేరెంట్స్, మీకు పేరెంట్స్ ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళకి ఒక నంబర్ ఉంది, మీకు ఒక ఫోన్ ఉంది. ఆ ఫోన్లో మీ ఫోన్లో ఏమని ఫీడ్ చేసుకుంటారు? నాన్న అని ఫీడ్ చేసుకుంటారు, లేదా అమ్మ అని ఫీడ్ చేసు, ఇంక వేరే పేర్లు ఏమైనా పెట్టి ఫీడ్ చేసుకుంటారా? వేస్ట్ ఫెలో అని ఫీడ్ చేసుకుంటారా? మరి ఏమని ఫీడ్ చేసుకుంటారు? నాన్న, లేదా ఇంగ్లీష్ మీడియంలో డాడీ అని ఫీడ్ చేసుకుంటారు, మామ్ అని ఫీడ్ చేసి, మమ్మీ అని ఫీడ్ చేసుకుంటారు. మమ్మీని వేస్ట్ దానా, డాడీని యూజ్లెస్ ఫెలో అని రాసుకుంటారా? దెన్ నిన్ను దేవుడు అనుక్షణము కాపాడుతూ, ఆయన రెక్కల కింద నిన్ను భుజముతో జాగ్రత్తగా నిన్ను కాపాడుతున్నప్పుడు ఆయన నువ్వు కాపరి అన్న దాంట్లో సిగ్గుందుకు పడుతున్నావు. వై ఆర్ ఫీలింగ్ షై టు కాల్ గాడ్, టు కాల్ గాడ్. చాలామంది క్రైస్తవులను చెప్పుకోవడానికి భయపడతారు. చాలామంది నా దేవుడు యేసయ్య అని చెప్పుకోవడానికి భయపడతారు. చాలామంది నా ప్రభు ఇతనే, నా దేవుడు ఇతనే, నా రక్షకుడు ఇతనే అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ఓ మ్యాన్, యూ ఫీలింగ్ షై టు కాల్ యువర్ డాడ్ యాజ్ డాడ్, మామ్ యాజ్ మామ్. మా నాన్నని చెప్పుకోవడానికే సిగ్గుపోతుంది బ్రదర్ నాకు, మా అమ్మని చెప్పుకోవడానికే సిగ్గుపోతుంది బ్రదర్ నాకు, వాళ్ళ పేర్లు తెస్తేనే నాకు అసహ్యంగా ఉంది అని నువ్వు అంటున్నావా? యు ఆర్ అండర్ కర్స్. నువ్వు భయంకరమైన శాపంలో ఉన్నావు. వాళ్ళుగా శాపంలో ఉండేది, నువ్వు కొత్త శాపాలను కొని తెచ్చుకుంటున్నావు. యా, ఎస్, నీ సేవకుడే నీకు తల్లి తండ్రి అయి ఉన్నాడు. ఆమెన్. యా, డోంట్ వరీ అబౌట్ దట్. నాకెవ్వరు లేరు, నాకెవ్వరు లేరు. ఉంటారు, ఎత్తుకు ఉంటారు. ఆమెన్. వాక్యం సెలవిస్తుంది, తల్లిదండ్రులను దూషించిన వాడు కారు చీకటిలోకి వెళ్ళిపోతాడు. ఎక్కడికి? కారు చీకటి అంటే వాడికి పొద్దున కూడా రాత్రిలోనే ఉంటుంది. జాగ్రత్త. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నీ తండ్రిని నువ్వు నీ ఫోన్లో తండ్రి అని ఫీడ్ చేసుకుంటావు, నీ తల్లిని నువ్వు తండ్రి అని ఫీడ్ చేసుకుంటావు. ఇలానే దావీదు కూడా తన పుస్తకములో వాళ్ళ దేవుడి పేరు కాపరి అని ఫీడ్ చేసుకున్నాడు. Amen. He's calling his master, he's calling his God as a shepherd, నా కాపరి అని. Amen. Amen. నా యజమానుడా, నా కాపరి, నా ఏలినవాడా. ఎన్ని పేర్లు పెట్టి పిలిచాడు తెలుసా దావీదు దేవుణ్ణి. He never called him God. దావీదు ఎప్పుడు కూడా ఈ యెహోవా దేవుణ్ణి దేవుడు అని పిలవలా. నా బండ అని పిలుస్తాడు, నా కొండ అని పిలుస్తాడు, నా ఆశ్రయస్పదమా అని పిలుస్తాడు, నా కోట, నా యొక్క యజమానుడా, నా కాపరి. దేవుడిని ఎలా పిలిస్తే అలా రెస్పాండ్ అవుతున్నాడు దేవుడు. కాపరి అంటున్నాడు, చెప్పురా అంటున్నాడు దేవుడు. అంటే ఎలా పిలిచినా పలుకుతాడా? నువ్వు ఇచ్చే టైటిల్స్ని బట్టి ఉంటుంది, నువ్వు ఇచ్చే మర్యాదను బట్టి ఉంటుంది, నువ్వు ఇచ్చే గౌరవాన్ని బట్టి ఆధారపడుతుంది. ఆమేన్. ఐ డోంట్ నో నీ దేవుడు నీ హృదయంలో ఎంత గొప్పగా ఉన్నాడో నాకు తెలియదు. ఐ డోంట్ నో అబౌట్ యూ, బట్ నువ్వు పిలిచే పిలుపుని బట్టి ఆధారపడుతుంది. దేవా, నా ప్రభువా, నా పెనిమిటి, నా కాపరి అని నువ్వు గట్టిగా పిలుస్తుంటే దేవుడు సంతోషంగా రెస్పాండ్ అవుతాడు. వెరీ సింపుల్. ఇఫ్ యూ కాల్ యువర్ వైఫ్ యాజ్ మే, చే,
థూకి అని రకరకాల పెంట ముఖం దానా, బర్రి ముఖం దానా, ఇలా నువ్వు అడ్డదిడ్డమైన అర్థం పర్థం లేని పేర్లు పెట్టి పిలిచేవా, వాళ్ళు వస్తారు కానీ తిట్టుకుంటూ వస్తారు. బా దరిద్రుడు పిలిచాడు నాయన, చెప్పండి అంట. అదే నువ్వు ప్రేమతో పిలు, ఉన్న పాళ్ళ మొత్తం అన్ని పనులు పక్కన పెట్టేసి, అబ్బా మా ఆయన పిలుస్తున్నాడు ప్రేమగా, పాపా ఏమ్మా ఎక్కడ అని పిలిచావనుకో, పరిగెత్తుకుంటూ చెప్పండి ఏం కావాలి, పిలిచారా అని వస్తారు. ద వే యు కాల్, నువ్వు పిలిచే పిలుపును బట్టి నీ దేవుడు నీకు రెస్పాండ్ అవుతాడు. దేవుడిని ఏమని పిలుస్తున్నాడు తెలుసా దావీదు? చెప్పండి, నా కాపరి. చెప్పాలి, యెహోవా నా కాపరి. మరి దావీదు అలాగే పిలవగలుగుతున్నాడు. మరి మీరు ఎప్పుడన్నా ఆయన కాపరిని అని పిలిచారా? నన్నే సరిగ్గా పిలవలేదు మీరు కాపరని, ఇక దేవుడిని అని పిలుస్తారు. ఒకడైతే నన్ను మా ఫ్రెండ్ అంటాడు, ఒకడైతే నా సహోదరుడు అంటాడు, ఒరే నేను పాస్టర్ రా, నేను కాపరిని రా, హీఈస్ మై పాస్టర్, హీఈస్ మై మ్యాన్ ఆఫ్ గాడ్, నా కాపరి ఆయన అని ఎందుకు గర్వంగా చెప్పలేరు? ఏజ్ లేదనే, ఏజ్తో ఏం పని అబ్బా, మీసాలు లేవనే, మీసాలతో ఏం పని మీకు, హైట్ లేదనే, హైట్తో ఏం పని మీకు? మీరు ఎప్పుడు దేవుడిని చూసారా? దావీదు ఎప్పుడు దేవుడిని చూసాడా? నో. బట్ స్టిల్ డేవిడ్ ఈస్ కాలింగ్ హిమ్ యాజ్ షెపర్డ్. షెపర్డ్ షెపర్డ్ షెపర్డ్. లేదా నాకు ఎంత పెద్ద గడ్డం లేదా? కొంచెం వాడాలి మనం. ఆమేన్. దావీదు ఏమని పిలుస్తున్నాడు దేవుణ్ణి? కాపరి. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. యెహోవా నా కాపరి. మీ గురించి నాకు తెలీదు అంటే అంటున్నాడు. ఆయన భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అప్పజనులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అందరితో ఆయన పెట్టుకోవట్లే. ఆయన ఒకటే, యెహోవా నా కాపరి అంటున్నాడు. హీ ఈస్ కాలింగ్ హిమ్ యాజ్ ఎ షెపర్డ్. ఆయన ప్రవచిస్తున్నాడు. నేను అంటాను ఇది ఒక పాటే, ఒక ప్రవచనం, ఒక ప్రవచనమే, ఇప్పుడు మేము వాక్యం అంటాం. నేను వాక్యం చెప్పుడు వాక్యం అంటాను. అసలు యాక్చువల్లీ దావీదు మైకి తీసుకొని పాట పాడుతున్నాడు. కొందరు పాటను కూడా రాశారు, యెహోవా నా కాపరి నాకు లేమీ లేదు. కొండలలో చాలా మంచి పాటలు రాశారు. ఇదే ఒక ట్యూన్ కట్టి, ఒక స్కేల్ పెట్టి ఒక పాటను కూడా చాలామంది రాస్తూ ఉన్నారు. ఏ సింగ్ ఎ సాంగ్. ఆయన ఒక పాట పాడాడు. ఈరోజు మనం ఆ పాటను ఏం చేస్తున్నాం? వాక్యం చెప్పుకుంటున్నాం. అదేంద్రా? బాధల్లో ఉన్నప్పుడు వాక్యం చదవబుద్ధి కాదు, పాటలు పాడాలనిపిస్తుంది, పాడండి. పాటలు పాడబుద్ధి కాదు, ప్రార్థన చేయాలనిపిస్తుంది, చెయ్యండి. ప్రార్థన చేయబుద్ధి కాదేమో, గంటల తరబడి వాక్యం చదవండి. ఆమేన్, ఆమేన్. ఆయన ఎటువంటి డిక్లరేషన్స్ ఈ భూమి మీద తన జీవితంలో ఆయన ప్రవచిస్తున్నాడు తెలుసా? దావీదు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా ఆ చెత్తను బుర్రలో పెట్టుకుని చెత్త తీసి చెత్త పొట్లేసి రాస్తున్నాడు పాట. కొండల్లో లోయల్లోకి వెళ్ళి శత్రువులున్న పాట రాస్తున్నాడు, శోధనలున్న పాట రాస్తున్నాడు, భార్య విడిచిపెట్టిన పాట రాస్తున్నాడు, పిల్లలు విడిచిపెట్టిన పాట రాస్తున్నాడు. ఆయన ఏ సందర్భంలో పాట రాస్తున్నాడు. ఆమేన్. ఈరోజు అదే మనకు వాక్యంగా మారింది. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. వాక్యం ఎలా పుట్టిందో, అసలు దేవుడు అతని మాటల్ని ఆనర్ చేసి ఎత్తి బైబిల్లో పెట్టాడు. ఆమేన్. నేర్చుకోండి, ప్రవచించండి. ఇలా నా లైఫ్ ఉండాలని కోరుకోండి. ఆమేన్. ఎంతమందికి కావాలి ఇలాంటి లైఫ్? నేను ఒక్కొక్క లైన్ ఒక్కొక్క సర్మన్ చెప్పగలను. ఐ కెన్ ప్రీచ్ ఒక్కొక్క లైన్ ఒక్కొక్క సర్మన్. యేసు ప్రభు దావీదు తర్వాత ఎవరు చెప్పారంటే యేసు ప్రభువే చెప్పాడు. దేవుడు నా కాపరి, నేను ఆయన గొర్రెను, ఆయన ద్రాక్షవల్లి తీగను నేనంటున్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు. వావ్, లుక్ ఎట్ దట్ బాండింగ్. తండ్రి కొడుకుల బంధం, గురు శిష్యుల బంధం, కాపరి విశ్వాసి యొక్క బంధం చూడండి ఎంత గొప్పగా ఉందో. ఎంత గొప్పగా ఉంది తెలుసా బంధం? ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. నెవర్ అండర్ ఎస్టిమేట్ దిస్ సామ్. మిగతా కీర్తనలు ఏడుస్తూ పెడబొబ్బులు వేసుకొని తిట్టుకుంటూ బాధపడుతూ ఈ కీర్తన మాత్రం ఎవ్రీథింగ్ ఇస్ ప్రాఫిటికల్, ప్రవచనాత్మకంగా ఉంది కీర్తన. ఆమేన్, ఆమేన్. మీరే చూడండి, దేవుడు పలికాడా, దావీదు పలికాడా? ఇట్స్ నాట్ గాడ్, ఇట్స్ డేవిడ్. ఆమేన్. దావీదు పలికాడు కీర్తన, రాశాడు కీర్తన్ని. నాకు ఇలా ఉండాలి దేవా అని. ఐ వాంట్ దిస్ లైఫ్, ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ ఫార్మాట్, ఐ వాంట్ మై లైఫ్ లైక్ దిస్. ఇలా ఉండాలి నా లైఫ్, ఇలా ఉండాలనుకుంటున్నాడు. నా శత్రువులు ఎదురు నేను భోజనం చేయాలనుకుంటున్నాను ప్రభు అంటున్నాడు. ఇదేం కోరికరా అంటే అంతే, నాకు కావాలంతే. నా శత్రువులు సావకూడదు, నా శత్రువులు బతకాల, వాళ్ళ ముందు నేను బిర్యానీ తినాల. ఆమేన్. అది
వాడు సావాలి ప్రభా, వాడు సావాలి ప్రభా. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేయి, దేవుడు సంపడు, వాడిని ఇంకా రెచ్చగొడతాడు. నీలాంటి వాడే దావీదు కూడా, మీలాంటి వాడు మనలాంటి వాడే దావీదు కూడా. అతను కూడా తీర్మానం చేసుకున్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తానని. వావ్, ఆమేన్. నమ్మిన వారు పలుకుతారు రేపటి నుంచి. ఆమేన్. నమ్మని వారు దీన్ని మాకు ఇది పలికితే ఏమొస్తుంది, నువ్వు బాగా కష్టపడి వెళ్ళి అంతే. నీకు కష్టపడమే కరెక్టా, పోయి కష్టపడు. పలకడం చేత కదా, నువ్వు చేతులకి ఎక్కువ పని చెప్తావు. నువ్వు పలకడం చేత వచ్చిందా, నువ్వు చేతులకు తక్కువ పని చెప్తావు. ఆమేన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, బాగా ట్రైనింగ్ ఇవ్వాలి నాలుకకి, పెదాలకి, హృదయానికి. సో ఇఫ్ యు ఆర్ వెల్ ట్రైన్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు కీప్ ఆన్ స్పీకింగ్ 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 స్పీకింగ్. చేత్తో చేస్తే పనులు ఎక్కువ డబ్బులు వస్తాయా, నోటితో చేస్తే ఎక్కువ వస్తాయి పనులు? ఎస్ ఎస్, 100%. నోటితో పని ఎక్కువ చేస్తేనే డబ్బులు వస్తాయి. చేత్తో పని చేసేవా నువ్వు, ఎక్కువ డబ్బులు రావు. నువ్వు ఈరోజు చేత్తో పని చేస్తున్నావా, రేపు కూడా చేత్తో, ఎల్లుండి, నెక్స్ట్ ఇయర్, 10 years నువ్వు చేత్తో పని చేయడం ఆపేస్తే అప్పుడు నోటికి పని చెప్తావు. ఆమేన్. నువ్వు నోటితో పని చేయడం స్టార్ట్ చేయి, నువ్వు చేత్తో కూడా పని చేయబడలేదు. ఆమేన్. నేను ఒకటే అంటాను, రాజు పని చేస్తాడా? వినబడలేదు. చేయడా? చేయడా? రాజు పని చేయడా? రాజు పని చేస్తాడా చేయడా? తాప్ పట్టుకుంటాడు లేదా? సిమెంట్ కలుపుతాడు లేదా? పెయింట్ వేస్తాడు లేదా? లైటింగ్ వేస్తాడు లేదా? ఏడు ఏం చేస్తాడు? హీ ఓన్లీ స్పీక్, హీ ఓన్లీ స్పీక్. కింగ్స్ ఆల్వేస్ స్పీక్. రాజులు ఏం చేస్తారు ఎప్పుడు చెప్పాలి? రాజులు ఏం చేస్తారు? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా మనల్ని? మీరు రాజైన యాజక సమూహం అంటుంది. కింగ్స్ షుడ్ ప్రీచ్, కింగ్స్ షుడ్ నాట్ ప్రీచ్ లైక్ ఏ నార్మల్ కామన్ మ్యాన్. ఒక సాధారణమైన వ్యక్తిలాగా రాజు మాట్లాడకూడదు, రాజు మాట్లాడాలి. ఆమేన్. హీ ఈజ్ సింగింగ్ లైక్ ఏ కింగ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. ఒకవేళ సింహానికి ఆకలేసింది, వారం దాకా సింహం అన్నం తినలేదు, సింహం పిల్లైపోతే ఆ లాంగ్వేజ్ వద్దు, నోటితో చెప్పండి. వారం రోజులు సింహం అన్నం తినలేదండి, వారం రోజులు సింహానికి ఫాస్టింగ్ నీళ్లు కూడా దొరకలేదు, సింహము పిల్లైపోతే నో నో, హిస్ క్యారెక్టర్, హిస్ డిగ్నిటీ, హిస్ రెవరెన్స్ విల్ బి ద సేమ్. నీ దగ్గర డబ్బులు లేకపోయినా, నీ దగ్గర ఆశీర్వాదం లేకపోయినా, నీ దగ్గర సంపద లేకపోయినా, నీకు ఇల్లు వాకిలి కారు బంగ్లాలు ఏమి లేకపోయినా నువ్వు రాజువే. ఆమేన్, ఆమేన్. దేవుడు అలా చెప్పాడు మనకు, దేవుడు అదే చెప్పాడు మనకు. రాజు పని చేయడు, చేయిస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం పని చేస్తున్నామా, పని చేయిస్తున్నామా? పని చేస్తున్నారు. యు ఆర్ ఫర్గెటింగ్ దట్ యు ఆర్ ఎ కింగ్. నువ్వు ఒక అంటే అట్టని చెప్పి పని మానేసి ఇంట్లో కూర్చోకండి, డబ్బులు రావు. సోంబేర్లు అట్లా చేసేది, దేవుడు కాదు. ఓకే, లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యా, ప్రసంగి 7:21. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. చెప్పుడు మాటలను లక్ష్య పెట్టకము. వావ్. చెప్పుడు మాటలు మనం ఏం చేయాలి? లక్ష్య పెట్టకూడదు. మళ్ళీ చదవమ్మా. నీ పనివాడు నిన్ను శపించుట, నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. వావ్. 99% అందరికీ జబ్బు ఉంటుంది. ఏ జబ్బు? ఏ జబ్బు? ఏ జబ్బు? వినబట్లే. తప్పుడు మాటలు, చెప్పుడు మాటలు, అబద్ధాలు, ఇవన్నీ వినే అలవాటు మన అందరికి ఉంది. ఉందా లేదా? 100% ఉంది. మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. అందరు చూడండి స్క్రిప్చర్. నీ పనివాడు నిన్ను శపించుట, నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. నీవును అనేక మారులు ఇతరులను శపించితివని నీకే తెలిసి ఉన్నది కదా. ఇది అంతయో జ్ఞానము చేత నేను శోధించి చూచితిని. వావ్. ఇక్కడ చూడండి, మన జీవితంలో మన బ్రెయిన్ ఎంటీ ఉంది, మన హార్ట్ ఎంటీ ఉంది. కానీ వీటన్నిటినీ నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు.
వీటన్నిటిని నింపాలని అపవాది కోరుకుంటుంది. వీటన్నిటిని నింపాలని నీ ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు, స్నేహితులు కూడా కోరుకుంటున్నారు. సో ఇక్కడ మన లైఫ్లో మనతో చాలామంది మాట్లాడుతున్నారు. ఈరోజు మన ఫోన్లో అందరి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఈరోజు మన ఫోన్లో అందరి కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. లేకపోయినా కూడా అడిగి మరీ కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటాం మనం. మీ నంబర్ కొంచెం ఇస్తారా అండి అని. ఎందుకంటే అవసరత అలాంటిది కదా. దేవుడు కాంటాక్ట్ నెంబర్ ఎప్పుడైనా తీసుకున్నామా? దేవుడు ఫోన్ నెంబర్ ఎప్పుడైనా తీసుకున్నామా? తీసుకోలేము. ఎందుకంటే తెలియదు. ఎలా ఫోన్ చేయాలో కూడా దేవుడికి మనకు తెలీదు. సో ఇక్కడ చూడండి, తప్పుడు మాటలను లక్ష్య పెట్టద్దు అంటున్నాడు దేవుడు. తప్పుడు మాటలను లక్ష్య పెట్టద్దు అంటున్నాడు దేవుడు. మళ్ళీ చదవండి తల్లి. సో వెరీ సీరియస్ సర్మన్. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండానట్లు. అంటే ఒకటి, నిన్ను ఎవడన్నా తిట్టుకున్నాడంటే అది నీకు వినబడకూడదు. ఆమేన్, ఆమేన్. నిన్నెవరన్నా దూషిస్తున్నారా? అది నీకు వినబడకూడదు. ఆమేన్. నిన్నెవరన్నా శపిస్తున్నారా? అది నీకు వినబడకూడదు. ఆమేన్. ఎందుకంటే ఒకవేళ అది నీకు వినబడిందా, నువ్వేం చేస్తావు తెలుసా? నీ మైండ్లో స్టోర్ చేస్తావు, నీ హృదయంలో స్టోర్ చేస్తావు, నీ తలంపుల్లో దాన్ని రిజిస్టర్ చేస్తావు. ఎస్. సో యూ కీప్ ఆన్ వాట్ సేవింగ్ ద డేటా ఇన్ యువర్ మైండ్. ఎవరన్నా అడిగితే, నాన్న మీ నాన్న నేను తిట్టాడా, నిన్న తిట్టాడా, మన తిట్టాడా? అవునన్నా, 10 years బ్యాక్ మా నాన్న నన్ను వేస్ట్ మొక్కం దానా అన్నాడు అని గుర్తుంది. యా. అమ్మా మీ మమ్మీ నేను తిట్టిందా? అదిగో గుర్తు. యా 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 యా. గుర్తుపెట్టుకో, మీరు తెలుసుకోవాలి. మీరు ఏమో మీ మమ్మీ తిట్టింది మిమ్మల్ని, అదిగో. యు ఆర్ రిజిస్టరింగ్ ద డేటా. నీకు తెలుసో తెలియకో నీ మైండ్లో చాలా వేస్ట్ ఉంది. అరే నాన్న మీ నాన్న తిట్టాడు కదా నిన్న, తిట్టాడు, అదిగో గుర్తుంది. యు ఆర్ సేవింగ్ ఎవ్రీ డేటా ఇన్ యువర్ మైండ్. నీ పనివాడు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు నిన్ను ఎంతమంది తిడుతున్నారో వాళ్ళందరి డేటా ఎక్కడ చేసుకుంటున్నావు? నువ్వు రిజిస్టర్ చేసుకొని సేవ్ చేస్తున్నావు డేటాలో. మళ్ళీ చదవండి మా. నీ పనివాడు నిన్ను శపించుట, జాగ్రత్తగా చూడు, నీ పనివాడు నిన్ను శపించుకుండుట నీకు వినబడకుండానట్లు, నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. దట్స్ వెరీ టఫ్. దట్స్ వెరీ టఫ్. ఒక ఆమె వచ్చి, అక్క నిన్ను పలానా సిస్టర్ తిడుతుంది అంటే ఆ టైంలో నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంకుల్, ఆంటీ, అన్నయ్య నిన్ను వాడు తిడుతున్నాడు అంటే నువ్వేం చేయాలా? వెంటనే వెళ్ళిపోవాలా. కొందరు ఉంటారు సిఐడి ఆఫీసర్లు, వాళ్ళు రారు. ఏం చెప్పాడు నా గురించి అని చెప్పాడా? ఏం చెప్పింది ఆమె నా గురించి? నేను రాలేదు ఏమన్నా. సిఐడి ఆఫీసర్లు వాళ్ళు మామూలు కాదు. సిబిసిఐడి ఎక్సెట్రా XYZ మొత్తం వాళ్ళు. నేను రాలేదు కదా, నా గురించి ఏమని చెప్పాడా అన్నా? ఏదో అనుంటాడు, నన్ను ఏదో అనుంటాడు. అన్న ఏమంటామా, నేను చర్చికి రాలేదు ప్రభాకర్, నన్ను పక్కా తిట్టుకుంటాడు అతను, నాకు తెలుసు. వాళ్ళు సిబిసిఐడి తర్వాత ఏమేమో ఇన్వెస్టిగేషన్లు చేస్తూ ఉంటారు. మీకు ఒక ఆత్రం, లోపల ఒక దెయ్యాలు ఉన్నాయి కొన్ని మీకు. ఏమని? నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా గురించి ఈమెమనుకుంటుంది, నా గురించి ఆ బ్రదర్ ఏమనుకుంటున్నాడు. ఇదే సగం జీవితం అంతా అయిపోయింది మంది. అవునా కదా? యు ఆర్ మెస్ విత్ యువర్ లైఫ్. మీ జీవితం సగం వేస్ట్ చేసుకున్నారు. యాకోబు తన దాసుని పంపించాడు ఏశావుని కలవడానికి. ఏశావు అంటున్నాడు, ఏంట్రా అంటే, మీ తమ్ముడు యాకోబు వస్తున్నాడండి, మీరు సిద్ధంగా ఉండంటే. సరే వాడికి కూడా చెప్పు, నేను కూడా ఎదురొస్తున్నాను అన్నాడు. ఎవరు? ఏశావు. వాడేం చేశాడు? దాసుడు వెళ్ళి నేరుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా కత్తెత్తుకొని వస్తున్నాడు మీ అన్న, నిన్ను చంపేస్తానికి వస్తున్నాడు. వాడికి అసలే భయం యాకోబుకి. ఆడు మొత్తం వదిలిపెట్టాడు జంపు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే యేసు నామములో మీరు మారును గాక. ఒకవేళ మందిరంలో అలాంటి వాళ్ళు ఉంటే యేసు నామములో ప్రభు మిమ్మల్ని ముట్టును గాక. ఆమేనంటే ఉన్నారని అర్థం. నిన్ను అన్నయ్య మస్తు తిట్టాడు తెలుసా నిన్న అసలు నిన్ను వస్తే నేను లేపేస్తాడంట బాంబెట్టి. నిన్ను అన్నయ్య నేలకేసి తొక్కుతాడంట. నిన్ను అన్న భలే నీ మీద కోపంగా ఉన్నాడు అన్న. నేనెప్పుడున్నాను రా నాయన. అర్థమవుతుందా మీకు? ఎలాంటి ప్రజలు, వాళ్ళ మైండ్ సెట్స్ ఏమన్నాయో తెలుసు. వాళ్ళు చాలా డేంజర్ వాళ్ళు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభు ఎప్పుడో చెప్పాడు, 2000 సంవత్సరాల క్రితం కాదు, 6000 సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పాడు,
నీ పనివాని మాటలు లక్ష్య పెట్టకు, వినకు. వాడి తప్పుడు మాటలను నువ్వు తీసుకోబాక. డోంట్ టేక్ దేర్ వర్డ్స్. వాళ్ళ గాయాలు, వాళ్ళ దెబ్బలు, ఇబ్బందులు, మాటలు నువ్వు తీసుకోకూడదు. అవి మళ్ళీ చదవాలమ్మా. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకూడదు. చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము. భర్తలు డ్యూటీకి పోతే భార్యలు అరుగు మీద కూర్చొని ఏమంటే ఏం సంగతి, పోయాడా వాడు, పోయాడా, పోతాడు, ఎందుకు వాడు మా ప్రాణానికి పోతాడు, పోయాడు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. దిస్ ఇస్ అ ట్రాప్ బై డెవిల్. డెవిల్ గడు మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా? ట్రాప్ చేస్తాడు, వల వేస్తాడు, వల వేస్తాడు, ఎరేస్తాడు. ఎవడైతే మాటలు పెడుతున్నాడో, ఎవరైతే మాటలు మాట్లాడుతూ మిమ్మల్ని మాటల లోపలికి తీసుకొస్తున్నారో, మాటల లోపలికి ట్రాప్ చేస్తున్నారో, అదొక ఎరేసాడు. దొరుకుతావు, జాగ్రత్త. ఒక వ్యక్తితో 3-4 సెకండ్స్ కన్నా ఎక్కువ మాట్లాడకూడదు, జాగ్రత్త. కట్టే, కొట్టే, తెచ్చే, అంతే. దానికి మించి ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ మాట్లాడతారా పళ్ళు మొత్తం ఊడిపోతాయి. లాస్ట్లో అన్నం తినడానికి కూడా పళ్ళు ఉండవు, జాగ్రత్త. గాడ్ ఈజ్ వెరీ సీరియస్. ఎందుకంటే when I was asking God, ప్రభు ఒకటే అన్నాడు, అరే వీళ్ళు మనుషుల మాటల్ని బాగా వింటున్నారా, నేను చెప్పేది ఏం వినట్లేదురా అంటున్నాడు. అవునా, అదేంటి ప్రభా? నేను చెప్పిన ఒక్క వాగ్దానం అన్నా బయటికి తీయమను. లే పలానా సిస్టర్ గారు ఆమె ఇట్టనింది, పలానా బ్రదర్ గారు నన్ను ఇట్టన్నారు, నా దగ్గర కంప్లైంట్లు తెస్తున్నారు. కానీ దేవుడు చెప్పిన మాటలు, వాగ్దానాలు ఏ రోజన్నా అన్నా ఇంకా నా దగ్గర నెరవేరలేదన్నా అని తెచ్చినావు. ఏ రోజు తేవు నువ్వు? నీకు అసలు అవసరం లేదు దేవుడు వాక్యం. నీకు వాడన్నాడు అదే అన్నా అని అన్నాడు. అన్నా నేనేం చేసేదిరా, నాకు చెప్పన్నాడా? అక్కా నన్ను తిట్టాడు. నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు లక్ష్య పెడుతున్నారంటే మీరు ఎక్కడో దేవుని మాటల్ని పెడచవున పెట్టారు. యు ఆర్ హేటింగ్ గాడ్ అండ్ హిజ్ వర్డ్. ప్రభు ఏమన్నాడు? నీ దాసుని మాటలను లక్ష్య పెట్టకు, వాడి తప్పుడు మాటలని, వాడి అబద్ధాలని, వాడి చెడ్డ మాటలను లక్ష్య పెట్టకు. ఆమేన్, ఆమేన్. వాడికి మనం దూరంగా ఉండును గాక, వాడి మాటలు మనము వినకుండా ఉండును గాక. ఆమేన్. చాలా మంది చాలా రకాలుగా, ఎన్నో రకాలుగా గాయపడి ఉండొచ్చు, అవునా? అవన్నీ తెచ్చి నా దగ్గర చెప్తారు. చెప్పండి, నేను కాదంటలేదు. సొల్యూషన్ అడగండి, చెప్తాను. బట్ నేను చెప్పింది తీసుకెళ్ళండి. ఆమేన్. ఈ యొక్క కౌన్సిలింగ్స్లో మీరు మాట్లాడచ్చు, ఫైనల్గా నేను కూడా మాట్లాడాలి. ఆమేన్. మీ వర్షన్ మీరు కరెక్ట్ అయి ఉండొచ్చు. నేను దేవుడిని అడిగి ఒక ఆన్సర్ చెప్తాను, దాన్ని తీసుకోండి. మీరు నాతో మాట్లాడడానికి వస్తున్నారా, నాకు ఫోన్ చేయడానికి వస్తున్నారా? సొల్యూషన్స్ కోసమే రండి. బ్రదర్ నన్ను పలానా బ్రదర్ గారు తిట్టారు, ఏం చేయమంటారు అని అడిగితే సొల్యూషన్ చెప్తాను. బ్రదర్ పలానా సిస్టర్ గారు నన్ను ఈమె తిట్టింది బ్రదర్, నన్ను ఏం చేయమంటారంటే అప్పుడు అడగండి, నేను చెప్తాను. ఓకే? అంతేగాని నువ్వు నీ బాధలు చెప్పుకోవడానికి, నీ కష్టాలు చెప్పుకోవడానికి ఫోన్ చేస్తే మరి నేను ఓన్లీ టేబుల్ రికార్డరేనా? ఓన్లీ విని పెట్టేయాలా? నీ కష్టాలు మాత్రం విని పెట్టేయాలి. నేను నీకు సొల్యూషన్స్ ఇవ్వకూడదా? ఇవ్వాల నేను నీ కాపరిని. ఆమేన్, ఆమేన్. అన్న వాడు నన్ను తిట్టాడన్నా, వాడిని వేసేయమంటావా? ప్రేయర్ చేసి చెప్తాను, నాకు ప్రేయర్ చేస్తాను. ప్రభు వద్దంటాడు, నన్ను వదిలేయమన్నాడు దేవుడు. ఓకే అన్న, వెళ్ళిపోవాలి మీరు, అంతే. దాన్ని రబ్బర్ బ్యాండ్ సాగదీసినట్టు ఎవరైతే నిన్ను తిట్టారో, ఎవరైతే నిన్ను దూషించారో, ఎవరైతే నిన్ను అపహసించారో, ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను భయంకరంగా గాయపరిచారో వాళ్ళందరినీ నువ్వు మర్చిపోవును గాక. ఆమేన్. తిట్టుకొని, వందల వేల తిట్టుకొని యేసు క్రీస్తు నామములో అవన్నీ ఆశీర్వాదాలుగా మారును గాక. ఎంతమంది తిట్టుకున్నా ఒకటే, ఆ తిట్లు నువ్వు వినకూడదు, ఆ శాపవచనాలు నువ్వు వినకూడదు, ఆ క్రిటిక్స్కి నువ్వు రెస్పాండ్ అవ్వకూడదు. ఆమేన్. లెట్ యువర్ బాడీ నో దిస్ ఇన్ఫర్మేషన్. నీ శరీరానికి, నీ రక్తానికి ఇది తెలియాలా? చూడండి, దేవుడు వచ్చి చెప్పాడు పండు తినద్దన్నాడు, వెంటనే కూడా వచ్చాడు తినమంటున్నాడు. ఇప్పుడు అవ్వ అపవాది మాట వినిందే, దేవుడి మాట వినిందే? 100% అపవాది మాట వినేసింది. దేవుడు మాటను ఏం చేసింది? పెడచెవున పెట్టేసింది, పెడచెవున పెట్టేసింది. అపవాది నీతో రోజు మాట్లాడతాడు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, దేవుడు కూడా నీతో రోజు మాట్లాడతాడు. నీకు అసలు వినబడుతుందా దేవుడు మాట్లాడేది? నీకు అపవాది మాట్లాడేది వినబడుతుంది. ఏ రోజున వచ్చి చెప్పినావా, అయ్యగారి మీద అర్జెంటుగా మాట్లాడని చెప్పండి, దేవుడు నాతో మాట్లాడాడు, రా మాట్లాడతారా, ఏం మాట్లాడతా రాగా నేను వింటా అని చెప్పి నీతో ఫ్యాన్ లైట్ ఏసీ నీతో కూర్చోబెట్టి మాట్లాడతాను.
మనుషులు పలికిన వ్యర్థమైన మాటలు నాకు చెప్పకండి, ఎందుకంటే బైబిల్ దాన్ని కొట్టేస్తుంది. ఆమేన్, ఆమేన్. దుమ్ము పడితే ఏం చేస్తారు? నీ మీద మాటలు పడ్డాయా? ఏమన్నాడు ప్రభు అక్కడ? రీడ్ దట్ స్క్రిప్చర్. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండానట్లు. నీకు వినబడకూడదు అంతే. చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకు. చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకు, లక్ష్య పెట్టకు. నేను ఒకటే అంటున్నాను, అపవాది మాటలు వినిన ప్రతి ఒక్కరూ శపించబడ్డారు, దేవుని మాటలు వినిన ప్రతి ఒక్కరూ దీవించబడ్డారు. ఆమేన్, ఆమేన్. If you hear devil's voice and you meditate that, నువ్వు అపవాది మాటలు విని దాన్ని నువ్వు చేసేవనుకో, నీ జీవితంలో ఏం చేస్తావు తెలుసా? వెనక్కి వచ్చేస్తావు నువ్వు. కానీ నువ్వు నీ జీవితంలో దేవుడు మాట్లాడేటప్పుడు నువ్వు వింటున్నావా, శ్రద్ధగా నువ్వు దాన్ని పాటిస్తున్నావా, కంపల్సరీ నీ జీవితంలో ఆశీర్వాదాలు చూస్తావు. ఆమేన్. దట్స్ ఓన్లీ డిఫరెన్స్. నీవు దేవుడు మాట వింటున్నావా, అపవాది మాట వింటున్నావా? నేను అవుతాను, ఇద్దరు మాట్లాడతారు నీతో రోజు. దేవుడు మాట్లాడతాడు, చెప్పాలి, దెయ్యంగాడు కూడా మాట్లాడతాడు. దేవుడేమో స్కూల్ ఇవ్వమంటాడు, దెయ్యమేమో పోవద్దంటది. ఎవరు మాట వింటాం మనం? 100% దెయ్యం మాట వింటున్నాం. దేవుడేమో మందిరానికి పోమంటాడు, దెయ్యమేమో ప్యాన్ వేసుకొని పనుకో. యా, దేవుడు ప్రార్థన చేయమంటాడు, అపవాది తిని పనుకో అంటది. రోజు వాడు మీతో మాట్లాడతాడు. మేబీ రోజు మీతో దేవుడు మాట్లాడకపోవచ్చు, ఆయన వాక్యం మీతో మాట్లాడుతుంది. ఆమేన్, ఆమేన్. అందుకనే అందరూ వాక్యం చదివి అలవాటు చేసుకోవాలి. రోజు నీకు పనున్నా పని లేకపోయినా, ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా, రోజు వాక్యం చదివి అలవాటు చేసుకోండి. అర్థమవుతుందా? బైబిల్ తెచ్చుకోవడం కాదు, బైబిల్ చర్చికి, నీకు వాక్యం చదివే అలవాటు ఉండాలి రోజు. ఒకవేళ దెయ్యంగా నీతో మాట్లాడానుకో, లోపల పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తాడు, రే వాడు దెయ్యంగా మాట్లాడుతున్నాడు, వాడిని మూసే నోరు అంటాడు. మూసే పరా అవతల పో అంటావు. యు డామినేట్ డెవిల్, బట్ ఇఫ్ యు ఆర్ నాట్ మెడిటేటింగ్ ద వర్డ్ ఎవ్రీ డే, డెవిల్ విల్ డామినేట్ యు. అపవాదిని డామినేట్ చేస్తాడు. బైబిల్లో చాలా మంది అపవాది మాట విని పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్లో చాలా మంది అపవాది మాటలు విని కిందకు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది, మీరు నా భర్త నన్ను తిట్టాడు, నా భార్య నన్ను తిట్టింది, నా పిల్లలు నన్ను తిట్టారు, నా తల్లిదండ్రులు నన్ను తిట్టారు అని మీరు ఎన్నో రకాలుగా మీరు నాకు కంప్లైంట్ చేసి ఉండొచ్చు. ఎవ్రీ వన్ లైక్ యూ గేవ్ మీ ఎ కంప్లైంట్, యూ గేవ్ మీ ఎ పిటిషన్. గుడ్, నేను ఎక్సలెంట్, నేను కాదంటలేదు, అది తప్పు కాదు. బట్ ఏ రోజైనా అన్న ఈ వాగ్దానం వచ్చింది ఇంతవరకు నెరవేరలేదన్నా అని తీసుకొచ్చావు నా కాడికి? తీసుకురాలేకపోతున్నావు. ఎందుకంటే అది అక్కర్లేదు అసలు నీకు. నువ్వు వేటిని లక్ష్య పెడుతున్నావు? అబద్ధాలను, వ్యర్థమైన వాటిని. నువ్వు వేస్ట్ అని తిడతారు, నువ్వు సర్వదండగా అని తిడతారు, నువ్వు అసలు దేనికి పనికిరావు అని తిడతారు. అవన్నీ నిజాలా? అబద్ధాలకి రెస్పాండ్ అవ్వకు. మనం 99% అబద్ధాలకే రెస్పాండ్ అవుతాం. వేస్ట్ నన్ను వేస్ట్ అన్నారు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నన్ను యూజ్లెస్ అన్నారు, నేను పనికిరాందా నాన్న. నువ్వు ఆ మాటలన్నిటికీ రెస్పాండ్ అవ్వకూడదు. ప్రభు ఒకటే అంటున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి దూషించి మీ మీద అబద్ధముగా చట్టమాటలల్లా పలికినప్పుడల్లా మీరు ధన్యులు. యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ బ్లెస్డ్. ఎంతమంది చూస్తున్నారు వీడిని? కంప్లైంట్ వచ్చింది స్కూల్లో, వీడిని ఒక అమ్మాయి ఏమనింది? కర్రోడా బొగ్గోడా అనింది. అది నిజమా? అది నిజమా? మరి ఏది నిజం? బైబిల్లో ఏది చెప్పితే అదే నిజం. బైబిల్, యేసు ప్రభు నీ జీవితం మీద ఏది పలుకుతున్నాడో అదే నిజం. నాట్ నీ ఫ్రెండ్స్, నీ బంధువులు, నీ వ్యర్థమైన మనుషులు, నీ దాసులు దాసీలు ఏది పలికితే అది కాదు నువ్వు లక్ష్య పెట్టాల్సింది. మా అమ్మ తిట్టింది నన్ను, మా డాడీ తిట్టాడు నన్ను, మర్చిపో అర్జెంటుగా. ఆమేన్. అరే నాన్న, బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అన్న పలానా అమ్మాయి నన్ను బొగ్గోడా అనిందంటే నేను ఒకటే అంటాను, దాన్ని పక్కన పెట్టినన్న. బైబిల్ ఏం చెప్తుందంటే, ఓకేనా, బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నువ్వు రాజైన యాజక సమూహం, నీవు దేవుని పోలిక, నువ్వు దేవుడిలాగా ఉన్నావు అని వాక్యం చెప్తుంది. అవన్నీ కరెక్టే అన్నా. ఆ అమ్మాయి నన్ను బొగ్గోడా అనిందన్నా. వాక్యం పక్కన పెట్టే ఊరికే వాక్యం. ఓరి నాయన, అది లేకపోతే చచ్చిపోతాం రా నాయన. మనుషుల మాటలను లక్ష్య పెట్టావా?
అవ్వలాంటి జీవితం అయిపోద్ది. ఈరోజు నువ్వు కానీ వాళ్ళు తిట్టారు, నీ ఇంట్లో 5 మంది ఉన్నారు, నీ ఇంట్లో 10 మంది ఉన్నారు, 10 మంది కలిసి నేను తిడుతున్నారా? ఏం కాదు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అని చెప్పి ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. సో వెన్ యూ రెస్పాండ్ ఫర్ దోస్ వర్డ్స్, గుర్తుపెట్టుకోండి, ఆ మాటలకు మీరు రెస్పాండ్ అయితే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ఈరోజు మనుషుల యొక్క ప్రాబ్లం ఒకటే, ఏం తెలుసా? ఆడు తిట్టాడు, ఈడు తిట్టాడు, ఈడు తిట్టాడు, ఆడు తిట్టాడు, ఆడు తిట్టే. ఇప్పుడు సీఎం ఉన్నాడు, 100 తిడతారు సీఎంని, పదవిని రిజైన్ చేసి వెళ్ళిపోతాడా? పోరా పోరా మీరు ఎన్ని తిట్టుకోండి, నాకెందుకు. స్టఫ్ అనుకుంటారు వాళ్ళు, స్టఫ్గా ఉంటారు వాళ్ళు. మరి నువ్వెందుకు అన్నిటికీ ఫీల్ అయిపోతున్నావు? వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, ఎందుకు ఏడుస్తున్నావు? ఇదేనా నిజమైన క్రైస్తవుల జీవితము? ఇదేనా నిజమైనటువంటి బాప్తిజం పొందుకున్న జీవితము? ఇదే నిజమైనటువంటి ఓర్పు జీవితము? ఇదే నిజమైనటువంటి సహించే జీవితము? నో. యు ఆర్ రెస్పాండింగ్ టు ఎవ్రీ క్రిటిక్. ప్రతి క్రిటిసిజంకి నువ్వు రెస్పాండ్ అవుతున్నావు. నేనేంది బొగ్గు, నేను బొగ్గు అయితే నువ్వు మసి బొగ్గు, నేను బొగ్గు అయితే నువ్వు డాంబర్ బొగ్గు. అది ఉల్టా తిట్టడం కాదు గొప్పతనం, నువ్వు దాన్ని మౌనంగా తీసుకోగలిగితేనే గొప్పతనం. ఆమేన్. ప్రభు ఏమంటున్నాడు ఈరోజు? మళ్ళీ చదమ్మా. నీ పనివాడు నిన్ను శపించుట, జాగ్రత్తగా చూడండి, నీ పనివారు మిమ్మల్ని శపించుట నీకు వినబడకుండునట్లు, నీకు వినబడకూడదు. ఆమేన్. మీరు మాట్లాడకపోతే అపవాది మిమ్మల్ని మోసం చేసి, మీ నోర్లు ముయిపిచ్చేసి మిమ్మల్ని నేలకెత్తికి చేస్తాడు. ఇఫ్ యు ఆర్ నాట్ టాకింగ్, ఇఫ్ యు ఆర్ నాట్ టాకటివ్ అంటే ఓవర్గా మాట్లాడకండి, వాకీ టాకీ లాగా. ఎదుటి వాళ్ళు మాట్లాడిందాక రెస్పాండ్ అవ్వండి. అందుకే ప్రభు అంటాడు, వినుటకు వేగిరపడండి, మాట్లాడటకు నిదానించు. స్లో టు టాక్, స్లో టు స్పీక్. ఆమేన్. వచ్చా అబ్బా అయ్యగారు 10 రోజుల తర్వాత 20 రోజులతో వచ్చారు, గడగడగడ అయిపోయినాయండి అన్న, ఇంకా ఉన్నాయి 10. వద్దురా రే, ఇంక చెప్పకు, ఇప్పటికే నేను టైర్డ్ అయిపోయాను, విని నా వల్ల కావట్లేదు. వెయిట్, వెన్ ఐ ఆస్క్ యూ రిప్లై ఆర్ ఎల్స్ షట్ యువర్ మౌత్. అంతే, షట్ యువర్ మౌత్. నేను అడిగితేనే చెప్పు, అడగకపోతే పొరపా. అన్న వాళ్ళింట పోయారన్నా, వీళ్ళింట బతికారన్నా, వాళ్ళింట పుట్టారన్నా, వాళ్ళ ఇంట్లో పురుడన్నా, వీళ్ళ ఇంట్లో పుష్పతి ఫంక్షన్ అన్నా, వాళ్ళ ఇంట్లో తద్దినమన్నా, ఇంట్లో పెళ్ళన్నా, ఇంట్లో మొత్తం తినేస్తుంటారు చెవులు. నేను అడగలేదుగా, వాళ్ళ ఇంట్లో పోతే ఏది, ఉంటే ఏది, ఏంది నేను అడిగినప్పుడు చెప్పాలి కదా. నో. జాగ్రత్త. వినుటకు వేగిరపడండి, మాట్లాడటకు నిదానించండి, పలకడానికి నిదానించండి. స్టాప్ లిజనింగ్ డెవిల్స్ వర్డ్స్. అపవాది పిల్లలు చెప్పే మాటలన్నిటినీ ఏం చేయాలి? మీరు వినడం ఆపేయాలి. పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయును గాక. 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 ఎంతో మంది నిన్ను ఆపోజిట్గా తిడుతుంటారు. నువ్వు పొట్టోడివి, నన్ను రావోడివి, నువ్వు నన్నులోడివి, నువ్వు అది ఇది, నువ్వు వేస్ట్ అని. కానీ బైబిల్ ఏం చెప్తుందో అదే ఫైనల్ మంది. ఆమేన్. వాక్యం ఏం చెప్తుందో అదే ఫైనల్ మంది. ఆమేన్. యేసు ఏం చెప్తున్నాడు అదే మనకి ఫైనల్. ఆమేన్. ఎవరికి నువ్వు నచ్చినా నచ్చకపోయినా యేసుకి నచ్చావు. ఆమేన్. ఎవరికి నువ్వు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా యేసుకి నువ్వు నచ్చావు. ఆమేన్. హల్లెలూయా. మనం ఆయన పిల్లలము, ఆయన మేపడి గొర్రెలము. ఆమేన్. సో నెవర్ రెస్పాండ్ టు ఎనీ క్రిటిసిజం. దావీదు అందుకే మౌనంగా లేడు, మాట్లాడుతూనే ఉన్నాడు దావీదు. ఈస్ కీప్ ఆన్ టాకింగ్ టాకింగ్ టాకింగ్, స్పీకింగ్ సంథింగ్. ఈరోజు మీరు కూడా అనేకమైన రీతిలుగా మీరు మాట్లాడుతున్నప్పుడు దేవుడు వాటికి రెస్పాండ్ అవుతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వాటికి రెస్పాండ్ అవ్వాలంటే మీరు మాట్లాడుతూ ఉండాలి దేవుడితో. ఆమేన్. నువ్వు కొంచెం గ్యాప్ ఇచ్చావా, రాత్రిలో నీ కళ్ళకు వచ్చేస్తాడు దెయ్యం. నీకు కళ్ళకు వచ్చా, అన్న నేను పోయినట్టు కళ వచ్చిందన్నా, నాకు కారు గుద్దేసిన కళ వచ్చిందన్నా, నాకు అట్టు వచ్చిందన్నా, ఇటు వచ్చిందన్నా, అలా వచ్చిందన్నా, ఇలా మొత్తానికి వస్తాయి నీకు కళలు, మస్తు వస్తాయి కళలు. నీకు ఒక్క మంచి కళను ఎప్పుడు వచ్చింది నీకు? రావాలి, అడగాలి ప్రభు. నువ్వు దేవా మంచి మంచి కళలు ప్రభా, నెరవేర్చబడే కళలు ప్రభా. ఎప్పుడు చూసినా ఈ యాక్సిడెంట్లు, కార్లు, బిస్కెట్లు, ఏంటి ప్రభా ఇది, నా వల్ల కావట్లేదు ప్రభా. నాకు కొత్త కొత్త దర్శనాలు ప్రభా. ఇదిగో ఆ బిడ్డకు ఉద్యోగం వచ్చినట్టు, ఇదిగో ప్రభా ఆ బిడ్డకి పెళ్ళైనట్టు, ఇదిగో ప్రభా ఆ బిడ్డ ప్రెగ్నెంట్ అయినట్టు, ఇదిగో ప్రభా ఆ బిడ్డ దీవించబడినట్టు, అలాంటి దర్శనాలు ఈ ప్రభా అని మనం అడగాల. ఆమేన్. హల్లెలూయా. మంచివే, నాశనకరమైనవి, హానికరమైనవి కొంతవరకు బాగానే ఉంటాయి. కానీ పొద్దుగూకులు ఇదే చెప్తున్నావా, అసలు నీ దగ్గరికి రావడం కూడా మానేస్తారు జనాలు.
ఆమెన్, ఆమెన్. ఈరోజు మన జీవితంలో మనం ఒకటే, ప్రభు ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? నీ దాసుడి మాటలు నువ్వు పట్టించుకోకూడదు. వన్స్ అగైన్ ఇంకా ఎక్కల జనాలకి ఈ వాక్య మాట మళ్ళీ చదవండి. నీ పనివాడు నిన్ను శపించుట, నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండానట్లు నీకు వినబడకూడదు. చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. చెప్పుడు మాటలు నువ్వు లక్ష్య పెట్టకూడదు. చూడండి, దాసులు చెప్పారు లోతుకి, అయ్యా అబ్రహాము యొక్క దాసులు మన దాసులు కొట్టుకుంటున్నారని. వెంటనే అబ్రహమా నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతాను, వాటి వెళ్ళిపో అని రకరకాలుగా మాట్లాడేస్తున్నాడు. సో ఎవరైతే చెప్పుడు మాటలు విన్నారో బైబిల్లో అందరూ పడిపోయి, దావీదు కూడా చెప్పుడు మాటలు విన్నాడు, తన దాసుడు తన పిఏ మాటలు విన్నాడు. యా, దేవుడు నీకేం చెప్తున్నాడు అది చెయ్యి. ఆమేన్. ఈరోజు నేను ఒకటే నమ్ముతున్నాను, మీరు చెప్పుడు మాటలు తప్పుడు మాటలు వినడానికి చోటు ఇవ్వకండి. ఆమేన్. మై డియర్ ఉమెన్, డాటర్స్, సిస్టర్స్, తప్పుడు మాటలకి చెప్పుడు మాటలకి చోటు ఇవ్వకండి. మై డియర్ బ్రదర్స్, మై డియర్ బిలావడ్ బ్రదర్స్, తప్పుడు మాటలకి చెప్పుడు మాటలకి చోటు ఇవ్వకండి. ఆమెన్. మన ఫ్రెండ్స్ ఉండేది ఎందుకు, మన బంధువులు ఉండేది ఎందుకు? ఆ ఇన్ఫర్మేషన్ తేడానికే, వేరే దానికి కాదు. ఈరోజు మన జీవితంలో ఆ మాటలు నువ్వు రానికుండా చేయగలిగావా? నీ లోపల వాక్యం ఎక్కువ ఉంటుంది. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు వాక్యమే నేను మళ్ళీ నువ్వు టౌన్లోకి పోయి సిటీలో పోయి ఫ్రెండ్స్లో ఏమరా మామ సినిమా పోదామా అని చెప్పిన, అబ్బారే ఆ అమ్మాయి ఎట్లా, ఈ అమ్మాయి ఇట్లా, స్కూల్ ఇది ఇది, ఇవి తప్పుడు మాటలు, చెప్పుడు మాటలు. అవి విన్నావా, ఈ వాక్యాన్ని నువ్వు కొట్టేస్తావు. ఈరోజు నీ జీవితంలో నీ వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు వాక్యం వినకపోతే అపవాది నీ లోపల ఎన్నో మాటలు పెడుతుంది. ఈరోజు నీ లైఫ్లో ఎవరు తిట్టినా, ఎవరు కొట్టినా, ఎవరు దూషించినా వాటన్నిటిని అరెస్ట్ చేసేసాయి. ఆమెన్. నన్ను వెంబడించకపోయినా పర్లే, వాక్యాన్ని వెంబడించండి. వాక్యం ఒకటే చెలవిస్తుంది, తప్పుడు మాటలని లక్ష్య పెట్టకండి. ఏడన దూకి సావు, చెడబుట్టినావు నువ్వు, అనవసరంగా చేసుకున్నాను నిన్ను. నిన్ను చేసుకున్న కాడి నుంచి నా బతుకు బస్ స్టాండ్ కాదు కదా, ప్లాట్ఫామ్. ఓ మై గాడ్, యు ఆర్ బ్లెస్సింగ్ యువర్ హస్బెండ్, యు ఆర్ బ్లెస్సింగ్ యువర్ వైఫ్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ లైఫ్ అండి. ఆ మాటలు మనం వెనక్కి తీసుకోవాలి. ఆమెన్. వినబట్టలేదు, వినబట్టలేదు. కొందరు బయటికి తిట్టుకోరు, లోపల తిట్టుకుంటారు. మామూలుగా ఉంటుంది, లోపల ఒకటే కొనింగ్స్ మర్మనింగ్స్ సింగ్ అంటుంది లోపల. అవన్నీ దేవుని బిడ్డలు ఆపును గాక. వినబట్లే ఉంటాయి. మీరు మనుషులే కదా, క్రైస్తవులే, నేను కాదంటలేదు, మీరు మనుషులే. మీ లోపల కూడా చీము రక్తము ఉంది లేదా? ఉంటుంది. అప్పుడు ఏమంటుంది? ఈ జబ్బు ఉంటుంది. ఏ జబ్బు? లోపల మర్మరింగ్స్, లోపల గొనిగింగ్స్, లోపల మర్మరింగ్స్, లోపల ఒకటే కిడ్నీలు, లివర్లు, గుండెలు, ఊపిరితిత్తులు అరుస్తుంటాయి పెద్ద పెద్దగా. అవి అరుస్తూ ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీ నీడ్ టు బి ఎ ట్రాన్స్పరెంట్ పర్సన్ టు గాడ్. ఆమెన్. మనం ట్రాన్స్పరెంట్గా మనము జీవించాలి. మనం ట్రాన్స్పరెంట్గా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మీరు గమనించారా? ద ఫస్ట్ సర్మన్ ఇన్ బైబిల్ తండ్రి అయిన దేవుడు ఆదాముకి చెప్పినప్పుడు, ద సెకండ్ సర్మన్ ఎవరు చెప్పారు తెలుసా? లూసిఫర్, అపవాది, పాము. ప్రభు ఒక మాట చెప్పి వెళ్ళాడు, నాన్న అన్ని తిను, ఆ పండు తినకని. ద సెకండ్ ప్రీచర్ కేమ్ ఈజ్ నన్ అదర్ దాన్ సర్పెంట్స్. అన్ని ఫుడ్ బాగున్నాయా? ఈ ఇంట్లో బాగానే ఉన్నాయి, బ్లెస్సింగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ తింటున్నారు, కానీ ఆ పండు తింటలేదు ఏంటి మీరు? అది ప్రభు తినద్దని ఎవరు చెప్పారు నీకు? తినాలి. ఎవరు చెప్పారు నీకు? దాన్ని తింటే తెల్లగైతే ఎవరు చెప్పారు నీకు? అది తింటే పొడిగా అవుతావు. ఎవరు చెప్పారు నీవు? అది తింటే నువ్వు దేవదూతల అంటే నేను పడిపోయిన బతుకున్నది. లూసిఫర్ ఏంటి? దేవదూతే కదా, పడిపోయింది కదా, పడిపోయిన ఫాలన్ ఇమేజ్ వచ్చేస్తుందని చెప్పింది. నువ్వు నా మాట వింటే నువ్వు బాగా బాగుపడతావా? అది ఓపెన్ మాట, లోపల మాట. నా మాట వింటే 100% బాగుపడవు, అందుకే నా మాటిని అంట తప్ప. అది నా మాటిను 100% నీకు జాబ్ వస్తుంది, నా మాటిను 100% నీకు ఉద్యోగాలు తెప్పిస్తాను, నీకు జీవితంలో ఉద్యోగం రావాలని మనసులో ఒక మాట అంటది కదా. చాలామంది మనసులో ఒక పెట్టుకొని బయట కొట్టి మాట్లాడుతూ ఉంటారు. అది అపవాది అలా ట్రైనింగ్ ఇస్తుంది అనమాట మనకు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే వెంటనే దేవుడి మాటను లక్ష్య పెట్టక ఆ సర్పం మాటను లక్ష్య పెట్టి మనం కూడా చాలాసార్లు దేవుని మాటను వినకుండా, మీతో మాట్లాడతాడు దేవుడు, అందరితో మీకు తెలియట్లే. He loves to talk to his children. ఆయన తన బిడ్డలతో మాట్లాడడానికి ఇష్టపడతాడు, మీరే ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. ఖాళీగుంటే వెంటనే ఆంటీకి ఈ ఆంటీ, ఆ అంకుల్కి ఈ అంకుల్కి, ఆ పాపకి ఈ పాపకి, ఆ బ్రదర్కి ఈ బ్రదర్కి, ఆ వాళ్ళకి వీళ్ళకి హలో
ఏం సంగతి బోలో, ఏం లేదు. ఇంకా 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 లేదు, బెంకలేదు, ఏం లేదు అక్కడ చెప్ప తప్ప. ఇంకా 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 ఏంది, ఇంకా ఏం లేదు నాన్న. నువ్వు దెయ్యంతో, అపవాదితో గంటలు గంటలు సమయం వేస్ట్ చేస్తున్నావు. భార్యాభర్తలు ఎవరు గంటలు గంటలు మాట్లాడుకోరు, లవర్స్ మాట్లాడుకుంటారు గంట గంటలు, రాత్రులు చీకట్లో. నేను అంటాను అక్కడ దెయ్యం సాక్షాత్తు ఎవరున్నారు? దెయ్యం, దురాత్మ దిగింది అంతే. భార్యాభర్తలు ఏమే చేసావు, బుద్ధి లేదు, బుద్ధి లేదు నీకు ఎప్పుడు పెట్టావు. లవర్ ఫోన్ చేసి హలో బిజీ అండి, ఏం లేదు చెప్పు, ఏం బిజీ లేదు, ఏం లేదు, నువ్వు చెప్పు. దెయ్యం వచ్చేసింది లోపలికి. ఏమొచ్చేసింది లోపలికి? స్పెషల్ దెయ్యం వచ్చేసింది. నీ శరీరము లోకానికి స్పందిస్తుంది, కానీ నీ ఆత్మ దేవుడికి స్పందిస్తుంది. కానీ నీ ఆత్మను ఎండబెట్టకు, నీ ఆత్మను ఫాస్టింగ్లో తీసుకెళ్ళకు, నీ ఆత్మను కంప్లీట్గా నువ్వు తొక్కేయబాక. లెట్ యువర్ స్పిరిట్ రూల్ యువర్ బాడీ. ఆమేన్, ఆమేన్. నీ ఆత్మ నీ శరీరాన్ని పరిపాలించునుగాక, నీ ఆత్మ నీ శరీరాన్ని పరిపాలించునుగాక. ఎప్పుడైతే నీ ఆత్మ నీ శరీరాన్ని పరిపాలిస్తుందో నీకు ప్రాబ్లమ్స్ ఉండవు, భయం ఉండదు, ధైర్యంగా ఉంటాను. ఆమేన్. నీ ఆత్మ ఏం చెప్పిందో అదే నువ్వు వింటావు. నీ శరీరం ఏం చెప్పింది అనుకో అదే నువ్వు డగడగడ గబగబగబగ జగబగబగ లిబిరి బిరి బిరి బిడబడబడబడ టంగ్స్ మాట్లాడతావు. ఏం మాట్లాడతావు? మామూలు టంగ్స్ కాదు అవి, నెక్స్ట్ లెవెల్ డెవిల్ టంగ్స్ అంటారు. హోలీ స్పిరిట్ టంగ్స్ కాదండి, డెవిల్ టంగ్స్ అవి. కొన బల 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 బిరి బిరి. మనిషి మీరు 99% బలహీనపడడానికి కారణం ఏంటి తెలుసా? తప్పుడు మాటలు వినడం. ఈరోజు మనం దేవుని మాటలే విందాం. ఆమేన్. 100 మంది 100 రకాలుగా చెప్పారా? వినకండి. దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడో వినండి. ఆమేన్. ఆ దేవుడు చెప్పే మాటల్ని వినడం అలవాటు చేసుకోండి. హల్లెలూయా.